నేనైతే మామూలు ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వట్లేదు. మా బాబాయ్ మా కారు ఏమైపోతుంది అయ్యా, మా కారు బాగుండాలా, మేము వెళ్ళాలా, చాలా దూరం వెళ్ళాలా. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకో చెక్కింగ్, పెద్ద పెద్ద గన్నులు పెట్టుకుని ఎలా ఉన్నారు చూడండి. కార్లు మొత్తం చూడండి, నుజ్జు అయిపోయింది నడి రోడ్లు. అది కూడా ఫైనలీ మనమైతే బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాము. వీళ్ళందరూ తాలిబాన్లు అనమాట. మైండ్ బ్లోయింగ్, అసలు నా వల్ల నమ్మసక్కి కావట్లేదు. మీరు సినిమాలో చూసేది కూడా తక్కువ, చాలా తక్కువ. 1 లీటర్ పెట్రోల్ కేవలం 70 రూపాయలు. ధన్యవాద్. కట్టికి చేపలు అయితే ఎలాంటి తీసినారు. కొంచెంసేపు ముందే యాక్సిడెంట్ అయింది. మొత్తం తాలిబాన్లు, పోలీసులు అందరూ వచ్చేసినారు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ఆఫ్ఘనిస్తాన్ యాత్రలో భాగంగా మనమైతే క్యాపిటల్ సిటీ అయిన కాబూల్లో అయితే ఉన్నాము. ఈరోజు ముందే వర్షాలు పడతా ఉంది. చూడండి, మొత్తం నమ్మరు 5 డిగ్రీలు ఉన్నది ఇప్పుడు టెంపరేచర్. అయితే చాలా చలిగా ఉంది, అందుకే జాకెట్ వేసుకొని వచ్చిన. మరో రోజుకి స్వాగతం. ఆఫ్ఘనిస్తాన్లో సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 1 వీక్కి చేరుకున్నాము. సక్సెస్ఫుల్గా 1 వీక్ గడిపేసినాం మనము. ఇంక ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే, నేను మన భయ్య ఇద్దరం కలిసి పాకిస్తాన్ బార్డర్కి అయితే వెళ్తున్నాము. మనం ఎలాగో పాకిస్తాన్ లోపలికి అయితే వెళ్ళలేము. దేశం లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో మీకు చూపిలేను. అట్లీస్ట్ బార్డర్ దగ్గరికైనా వెళ్ళి ఓకే ఇది పాకిస్తాన్ బార్డరు అని చెప్పి మీకైతే చూపించే అవకాశం అయితే నాకు ఉందన్నమాట. ఎందుకంటే నేను కాబూల్లో ఉన్నా కదా, బార్డర్ పక్కనే దగ్గరే అనమాట. కార్లో వెళ్ళి 3 గంటల సేపు వెళ్ళి మళ్ళీ 3 గంటల సేపు ఒక వన్ డే ట్రిప్ అనుకోవచ్చు. ఒక రోజులో వెళ్ళేసి మళ్ళీ ఒక రోజులో వచ్చేవచ్చు అనమాట. నేను భయ్యాతో మాట్లాడుకున్నాను, నేను గ్యాస్ పట్టిస్తాను, నేను మీకు కొంచెం డబ్బులు ఇస్తాను, నాతో పాటు రండి, వెళ్ళేసి మనం పాకిస్తాన్ బార్డర్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వద్దాము అని చెప్పేసి డిసైడ్ అయినా. ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉండబోతుంది వ్లాగు. మర్చిపోకుండా గట్టిగా లైక్ కొట్టండి. తక్షణమే ఒంటరి ప్రయాణికుడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కనీ విని ఎరగని స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. దట్టు పాకిస్తాన్ బార్డర్కి అయితే వెళ్తున్నాము. పాకిస్తాన్కి వెళ్తున్నాం అనుకోండి, పాకిస్తాన్కి వెళ్తున్నాం మనం, మామూలుగా ఉండదు ఒంటరి ప్రయాణికుడు. పోయి ఒక ఆట ఆడుకుందాం పదండి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో క్లైమేట్ అయితే చూడండి, ఫుల్ వర్షాలు పడతా ఉంది, ఫుల్ మంచిగా చలి మామూలుగా లేదు. నైట్ అయితే 2 డిగ్రీలు 1 డిగ్రీకి వెళ్ళిపోయింది. అసలు వణికిపోయినా, గడగడని వణికిపోయినా. పెద్ద పెద్ద రగ్గులేసి కప్పుకొని పడుకున్నా కూడా చలి తగ్గలేదు, అంతలా వణికిపోయినా నైట్ అయితే. సో పొద్దున్న బయట వచ్చి చూస్తే వర్షాలు చూడండి ఎలా పడతా ఉందో, ఫుల్ వర్షాలు, రోడ్ అంతా నానిపోయింది. క్లైమేట్ భలే ఉంది అసలుకి. నిజానికి జాకెట్ వేసుకున్నా కూడా చలి తట్టుకోలేకుండా మళ్ళీ హాస్టల్ వాళ్ళని, నా హోటల్ వాళ్ళని అడిగి వేడి నీళ్ళు పెట్టించుకొనేసి వేడి నీళ్ళు తాగుతూ ఉన్నాను. అక్కడ చూడండి ఇంకొక ఆయన ముసుగేసుకొని వస్తున్నారు కదా, ముసుగేసుకొని రోడ్ క్రాస్ చేసిన చూడండి, వాళ్ళు కూడా తాలిబాన్లు అనమాట. ఫుల్ తాలిబాన్లతో తప్పించుకొని వీడియోలు తీస్తున్నా. ఈజీగా ఏం లేదు. ఈరోజు బ్రహ్మాండమైన వ్లాగు, మతిపోయే వ్లాగు, అసలు మామూలుగా ఉండదు. ర్యాంపులు ఎక్కిచ్చేస్తాను ఒంటరి ప్రయాణికుడు, మామూలుగా ఉండదు మనతో. రీఛార్జ్ కోసం అని చెప్పి ఎతకుతున్నాము. మన భయాన్ని అయితే ఆడికి పంపించిన చూడండి, రీఛార్జ్ షాప్ దగ్గరికి. ఇంటర్నెట్ వేస్తారా లేదా కనుక్కొని రమ్మని చెప్పి భయాన్ని అయితే పంపించినాను. భయ వెళ్ళాడు. మేము సిటీ బయటకు వచ్చేసినాం అన్నమాట, అవుట్స్కట్స్లో ఉన్నాం, సిటీ అవుట్స్కట్స్లో. సో రీఛార్జ్ చేస్తారా లేదా చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ రీఛార్జ్ షాప్స్ కనిపెట్టడం. మామూలు రీఛార్జ్ అయితే ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. ఓ రీఛార్జ్ होएंगे, రీఛార్జ్ కరింగే. అచ్చా, రీఛార్జ్ చేస్తారంట అక్కడ. లక్కీ అనమాట నేను. సో ఎంతకేళ్ళకి ఇప్పుడు వరకు మేము 10 షాపులు తిరిగినాం. 10 షాపులు తిరిగితే ఎక్కడ రీఛార్జ్ చేయము అని చెప్పేసినారు. ఫైనల్లీ ఆ షాప్ దగ్గర అయితే రీఛార్జ్ చేస్తారంట. చాలా ఆలస్యం లేకుండా వెళ్ళి రీఛార్జ్ చేసుకుందాం పదండి. ఆ షాప్లో వెళ్ళి 20 గగాబైట్స్ చేసుకునే దానికి వీళ్ళ కరెన్సీలో 1200 అంట. మన కరెన్సీలో ఆల్మోస్ట్ 1500 రూపాయలు 20 జీబీలకి. చూడండి వర్షం పడతా ఉంది. చిన్న విలేజ్ అనమాట ఇది, మారుమూల చిన్న పల్లి, రోడ్డు పక్క హైవే పక్కన పల్లె అనమాట, టౌన్ కూడా కాదు. మొత్తం పాత కట్టడాలు, కూలిపోయిన ఇల్లులు అన్నీ ఇవే ఉన్నాయన్నమాట. నేను మారుతా ఉంటే నోటి నుంచి పొగలో చేస్తున్నా చూడండి. పిల్లలు నా వెనకాలే వచ్చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. లోపల మొత్తం పిల్లలు చూడండి ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళి కారులో కూర్చుందాం పదండి. ఎందుకంటే ఫుల్ వర్షం పడిపోతూ ఉంది. అమ్మా చాలా వర్షం పడుతుంది బయట. చలింగే. బాయ్. పిల్లలు బాగా సరదాగా ఉన్నారు, ఎక్కడ వెళ్ళినా సరే సరదాగా ఉన్నారు. ఒక మంచి పని ఏమంటే రీఛార్జ్ చేసుకునేసినాను, యాక్టివేట్ కూడా చేసిన. రీఛార్జ్ చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఆ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలా. మీరు ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్కి వస్తున్నారు, రీఛార్జ్ చేసుకుంటున్నారంటే గుర్తుపెట్టుకోండి, మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇంటర్నెట్ రాదు. ఆ ప్లాన్ ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ మీరు యాక్టివేట్ చేసుకోవాలి. వాళ్ళని అడగండి, ప్లాన్ యాక్టివేట్ చేస్తారు. గ్యాస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. పెట్రోల్ స్టేషన్, గ్యాస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చూసుకోండి ఎలా ఉందో.
ఆఫ్ఘనిస్తాన్లో ముందు తాలిబాన్ల ప్రపంచంలో పెట్రోల్ స్టేషన్స్ ఎలా ఉందో చూసుకోండి. ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ పట్టిస్తున్నారు. మీకు ఆల్రెడీ చూపించిన గ్యాస్ 47 రూపాయలు బయట, ఇక్కడ 49 రూపాయలు. ఇది మంచి క్వాలిటీ ఇది అనమాట, గ్యాస్ అనమాట. సో 49 రూపాయలు. 1 లీటర్ పెట్రోల్ వచ్చే కొద్దికి మన కరెన్సీలో 70 రూపీస్ అనమాట, 70 రూపాయలు. 1 లీటర్ పెట్రోల్ కేవలం 70 రూపాయలు. మన ఇండియాలో నేను ఉన్నప్పుడు 111 రూపాయలు. నాకు తెలిసినంత వరకు ఇండియాలో 111 రూపాయలు. మరి ఇప్పుడు ఎంతో తెలియదు. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది కానీ తగ్గుంటుంది. ఇండియాలో పెట్రోల్ తగ్గే ప్రసక్తే లేదు. ఈ దేశాల్లో 70 రూపాయలు. 1 లీటర్ పెట్రోల్ 70 రూపాయలు. చవకమ్మా చవక, అన్నీ చవక. పెట్రోల్ గట్రా అన్నీ చవకే ఈ దేశాల్లో. ఇది పెట్రోల్ స్టేషన్స్ చూడండి. పెట్రోల్ ఈ పక్క గ్యాసు మొత్తం. అన్న ఫుల్ ట్యాంక్ మొత్తం ఫుల్ నిండి కొట్టించన్న. మేము మొత్తం ముందే చాలా దూరంకి వెళ్ళాలా, చాలా కిలోమీటర్లు వెళ్ళాలా. బాగా గట్టిగా పెట్రోల్ ఫుల్ కొట్టన్న. ఫుల్ మొత్తం ట్యాంక్ ఫుల్ చేసి నింపి పడే. పెట్రోల్ 70 రూపాయలు, డీజిల్ 60 రూపాయలు. చాలా చవక. మొత్తం చూడండి అన్నీ ఎంత ఎట్లా కట్టి పెట్టినారు. కరెంట్ షాక్లు పెట్టినారు. మొత్తం కూలిపోయింది. బండరాళ్ళు, మొత్తం కొండ పర్వతాలు. ఆ కొండపైన చూడండి మొత్తం ఎలా కమ్ముకునేసిందో మంచు మొత్తం. చాలా సార్లు ఇప్పుడు టెంపరేచర్ ఎంత అనుకుంటున్నారు? 4 డిగ్రీలు. 4 డిగ్రీల టెంపరేచర్తో మారుతాను మీ ముందర. నేను 5 డిగ్రీల వరకు హోల్డ్ చేయగలుగుతాను, కానీ 4 డిగ్రీలు నేను ఎప్పుడు లేదు. కేవలం 4 డిగ్రీల టెంపరేచర్. అందుకే మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చిన. నాకు తెలుసు ఏదో అవుతుందిరా ఈరోజు అని చెప్పేసి. అందుకే పకడ్బందీగా ముందే మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చి నేను. మామూలుగా ఉండదు ఒంటరి ప్రయాణికుడితో. మొత్తం పర్వతాలు అనమాట, శిఖరాలు. వెళ్ళే దారంతా శిఖరాలు. ఆ నీళ్లు చూడండి, నురుగు వచ్చేసి నురుగు అట్లా ఐస్ గడ్డలాగా ఫామ్ అయిపోయింది. ఆ నురుగంతా చూడ్డానికి మామూలుగా లేదు అసలుకి. అబ్బోబ్బా, కొండలేంటి, ఈ అందాలేంటి, అమ్మో బాబోయ్, ఈ కొండ చివర ఇటు వెళ్ళడం ఏంటి, ఇవన్నీ సినిమాల్లో చూడటం వేరా మావా. రియల్ లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఎక్స్పీరియన్స్ చేయడం. భలే ఉంది. మన భయాన్ని ఆపమన్న, గాడి సైడ్ మీద రుకియే అని చెప్పేసి ఆపమని చెప్పేసి నేనైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చి మీకు చూపిస్తున్నాను. నాకైతే భలే నచ్చింది. బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. చూడండి మన కారులో అసలు పొగలు వచ్చేస్తూ ఉంది. ఈ మంచికి అవన్నీ తట్టుకోలేకుండా అది చూడండి. అది చూసినారా పొగలు? చూడండి ఎట్లా వచ్చేస్తూ ఉందో. జుమ్ అనేసి పెరుగుకొని వచ్చేస్తుంది పొగలు. అచ్చా టీకే. అమ్మ బాబాయ్, మా కారు ఏమైపోతుంది అయ్యా? మా కారు బాగుండాలా, మేము వెళ్ళాలా, చాలా దూరం వెళ్ళాలా, మా కారు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మ పొగలు ఎట్లా ఆపినాడు ఆయన. పరిగెత్తుకుంటా వస్తున్నాడు చూడండి. అక్కడికి వెళ్ళి నీళ్ళు పట్టుకునేసి కారులో పొగలు వచ్చేస్తూ ఉంది. మరి జుమ్ అని చెప్పేసి అందులో నీళ్ళు వేస్తారు ఏంటి కారులో నీళ్ళు వేస్తారా? అమ్మ నాకు ఇంతవరకు తెలియదు కారులో నీళ్ళు వేస్తారని చెప్పేసి. నీళ్ళు పోసేస్తున్నాడు ఆయన అందులోకి. అబ్బా వేడి 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 చూడండి అట్లే టప 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 అని అంటున్నాయి. అట్లే చూసినారా నీళ్ళు అట్లే గడగడ ఎంత వేడికి పెంటావు తాకంగానే గస 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 అంటున్నాయి. అబ్బో మామూలుగా లేదు. పాపం పిల్లోడు ఇంత చల్లో గడ 4 డిగ్రీలు చల్లో గడ పిల్లోడు వచ్చి ఏదో అమ్ముకుంటున్నాడు. పాపం నాకు చాలా బాధ అవుతా ఉంది ఇస్లామిక్ దేశాల్లో ఇవన్నీ చూసే కొద్దికి. ఎందుకంటే చాలా మంది పిల్లోళ్ళు అడుక్కుంటున్నారు, చాలా మంది పేదరికం యుద్ధాల వల్ల. ఇప్పుడే ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది అక్కడ, అట్లా అవతల పక్క మొత్తం కారు నుజ్జు అయిపోయింది. ఈ రోడ్డు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత డేంజర్గా కూడా ఉంది. చూపిస్తా చూడండి, తీసుకోండి. రోడ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో అంత డేంజర్గా కూడా ఉంది. జస్ట్ ఇప్పుడే యాక్సిడెంట్ అయింది, మొత్తం నుజ్జు అయిపోయింది కారు అయితే. హోప్ జనాలు బతుకున్నారని చెప్పి కోరుకుంటున్నారు. దాని లోపల ఉన్న జనాలు అయితే అందరికీ అయితే గాయాలైనాయి. భగవంతుడా నువ్వే నన్ను కాపాడాలా. భగవంతుడి మీదే మొత్తం భారం వేసుకొని వెళ్తున్నాను. రోడ్ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత అందంగా ఉందో. మొత్తం కొండలు కదా, మొత్తం రాళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. ఆ రాళ్ళు వచ్చి మీద పడిపోతే ఏం చేసేది? అది కాకుండా చిన్న రోడ్లు, ఈ చిన్న రోడ్లోనే 2 పక్కల వెళ్ళాలా. సో చాలా కష్టం అనమాట. అప్పటికి మన భయ్య మంచిగా తోలుతున్నాడు, చాలా బ్యూటిఫుల్గా తోలుతున్నాడు కార్ని. వెళ్ళే దారిలో ఇవన్నీ చూడాల్సి వస్తూ ఉంది. ఇంకే తప్పదు, ఇంకేం మనం ఏం చేయలేము, యాక్సెప్ట్ చేసుకొని మూవ్ అని అయిపోవాల్సిందే. కానీ వెళ్ళే దారి ఇవంతా నాకు నిజంగానే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రోడ్ జర్నీ అనమాట ఇది. అసలే వర్షం పడుతూ ఉంది, దాంతో తగినట్టు 4 డిగ్రీల టెంపరేచరు. నేను ట్రావెల్ చేసిన దాంతోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ వే అంటే ఇదే అన్నమాట. టన్నల్ లోపలికి అయితే వెళ్తున్నాం, మనం చూసుకోవచ్చు. ఈ ఇంత పెద్ద ఇందులో కూడా టన్నల్ లాగా కట్టినారు చూసుకోండి. ఈ టన్నల్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. టన్నల్ లోపలికి వచ్చేసినాం. అమ్మా అన్ని టన్నల్స్, ఎన్ని టన్నల్ ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇంకో టన్నల్ లోపలికి వెళ్తున్నాం.
టన్నెల్ లోపలికి అయితే వచ్చాను. ఈ టన్నెల్ వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఈ టన్నెల్ వల్ల అవతల మొత్తం చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. మన సైడ్ ఆటోలు, పోలీసులు అందరూ నాకల్లా చూస్తున్నారు. అవతల పక్క పోలీసులు ఉన్నారు. అంటే ఆడు చూసుకోవచ్చు ఆడున్నారు, చూసినారా? వాళ్ళు నాకల్లా గురకాయ చూస్తున్నారు. మళ్ళీ ఇంకో టన్నెల్ బాగుంది. మళ్ళీ చూడండి ఇంకో టన్నెల్ లోపలికి వెళ్ళిపోయాను. ఈ కొండల్లో కూడా టన్నెల్స్ కట్టినారంటే మామూలు విషయం కాదు. చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు లొకేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలుకి మామూలుగా లేదు. అదిరిపోయిందబ్బా. నెక్స్ట్ లెవెల్. నేను చెప్పినా కదా, నా జర్నీలోనే ది బెస్ట్ రోడ్ జర్నీ అంటే ఇదే అన్నమాట. మామూలు రోడ్ జర్నీ కాదు, నెక్స్ట్ లెవెల్. ఆ కొండలు, ఆ పర్వతాలు, ఆ శిఖరాలు అవి చూడండి ఎలా ఉందో. సూపర్ ఉందబ్బా, మామూలుగా లేదు. టర్నింగ్లు లేవు, అందుకే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. టర్నింగ్లు మామూలుగా లేవు, జబ టర్నింగ్లు అనమాట. తెల్లగా రెప్రెప్పలాడే జెండాలు ఏ జెండాలు అనుకోకండి, తాలిబాన్ల జెండాలు. కానీ తెల్లగా రెప్రెప్పలాడుతుంది దేశం మొత్తం. వీళ్ళ దేశపు జెండాలు ఉండవు, మొత్తం తాలిబాన్ల జెండాలే ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మేము వెళ్ళే దారంతా ఇక్కడ వాటర్ పైకి వదిలేసినారనమాట. ఎందుకబ్బా వాటర్ పైకి, ఇక్కడ పైకి వదిలేనారా, అక్కడ పైకి వదిలేనారా, చూడండి మళ్ళీ ఇక్కడ పైకి వదిలేనారా, మళ్ళీ అక్కడ వెళ్ళేదారంతా వాటర్ పైకి వదిలేనారు. ఎందుకబ్బా వాటర్ పైకి వదిలేనారని చెప్పి మన భయాన్ని అడిగితే, ఇది ఆఫ్ఘనిస్తాన్లో కార్ వాష్లు ఎక్కడైనా చేసుకోవాలంటే ఇట్లా మరతో వెళ్ళే కొండ ప్రాంతాల్లో ఇక్కడ మీరు ఎక్కడైతే నీళ్ళు ఇట్లా పైకి వెళ్తుందో అక్కడికైనా ఆగినారనుకోండి, మొత్తం మీ కార్ అంతా మొత్తం శుభ్రం చేసి కొత్త కార్ లాగా తయారు చేసి ఇచ్చేస్తారనమాట. చూడంగానే బాగా అనిపించింది, చాలా వింతగా అనిపించింది నాకైతే. నేను ఎక్కడనే వెళ్ళాను ఆఫ్ఘనిస్తాన్లో, జనాలు వచ్చి నిండిపోతారు, అందరూ వస్తారు, హాయ్ చెప్తారు, సలాం చెప్తారు, షేక్ హ్యాండ్లు ఇస్తారు. చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇంతవరకు మన కాబూల్లో ఉన్నాం కదా, కాబూల్ నుంచి ఇలా వెళ్తే జలాలాబాద్ వస్తుంది అనమాట. జలాలాబాద్ మొత్తం హాట్గా ఉంటుంది, మళ్ళీ జాకెట్ వేసుకోవాల్సిన పని లేదు. నాకు ఇదే చాలా డిఫరెంట్గా అనిపించింది. నీళ్ళు వేస్ట్ చేసినారు ఏంట్రా అనుకున్నా, కానీ నీళ్ళు వాటర్ వాష్కి అనమాట. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి కొండపైన నుంచి నీళ్ళు వస్తున్నాయి. సో వీళ్ళకి నీళ్ళు ఫుల్గా ఉందనుకుంటా, అందుకే ఫుల్ వదిలేసినారు నీళ్ళు. 24 గంటలు పోతానే ఉండదు నీళ్ళు మొత్తం. సో నీళ్ళు వేస్ట్ అని నా అభిప్రాయం. మరి ఏంటో మరి వీళ్ళకే తెలియాలి, వీళ్ళ నీళ్ళు ఎక్కువ ఉన్నాయో ఏంటో మరి. అక్కడైతే చూసుకోవచ్చు మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ అయితే అయ్యిందనమాట. ఇప్పుడే అయింది, జస్ట్ కొంతసేపు ముందే యాక్సిడెంట్ అయింది. మొత్తం తాలిబాన్లు, పోలీసులు అందరూ వచ్చేసినారు. దానివల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. అసలు మామూలు యాక్సిడెంట్లు జరగట్లేదు. చూడండి మొత్తం కారు నుజ్జు అయిపోయింది. ఆడ మీకు కనిపిస్తూ ఉందా? ఆడ కనిపిస్తూ ఉంది చూడండి. నాకు ఇవన్నీ చూడంగానే ఈ ట్రిప్ చాలా భయం వేస్తూ ఉంది. ఇప్పుడు వెళ్ళే దారి, ఆ కారు చూడండి, కారు ముందర మొత్తం లేచిపోయింది, లేచిపోయింది, మొత్తం నుజ్జు అయిపోయింది కారు అంతా. అబ్బో చూడండి, పోలీసులు అందరు ఇక్కడే ఉన్నారు, తాలిబాన్ పోలీసులు ఉన్నారు. ఈ యువతల పక్క చూడండి, ఆ కారు కూడా మొత్తం నుజ్జు అయిపోయినాయి కార్లు. బాగా ఘోరంగా అయితే జరుగుతుంది అనమాట యాక్సిడెంట్లు. ఎందుకంటే ఇది మొత్తం కొండ ప్రాంతం కదా, ఒకటే రోడ్డు, బోత్ వేస్ అనమాట, 2 వే అనమాట. ఒకటే రోడ్లో 1 వే కాదు, 2 వేస్ ఒకే రోడ్లో వెళ్ళడంతో చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంది. భగవంతుడి దయ వల్ల నాకేం కాకూడదని చెప్పి కోరుకుంటున్నాను. మన భయ్య మంచిగానే తోలుతున్నాడు, భయ్యతో ఏ ప్రాబ్లం లేదు, మంచిగా తోలుతున్నాడు. కానీ ఇప్పటికీ ఈ రోజు 3 యాక్సిడెంట్లు చూసిన నేను. ఈ జస్ట్ ఒక గంట సేపట్లో 3 యాక్సిడెంట్లు. భయం వేస్తుంది. ఇప్పుడు నాకు వెళ్ళడానికే భయం వేస్తుంది. ఎందుకంటే అనువున యాక్సిడెంట్లు, వెళ్ళే దారంతా యాక్సిడెంట్లు, స్పాట్ డెడ్లు. అసలు ఏంది వెళ్ళే దారంతా యాక్సిడెంట్లు. చాలా భయం ఎత్తిపోతుంది. ఏడుకొండలవాడ నువ్వే నన్ను కాపాడాలా, నీ మీద భారం వేసుకొని వెళ్తున్నాను, నువ్వే నన్ను కాపాడాలా. యేసు ప్రభు నువ్వే నన్ను కాపాడాలా, ఈ అల్లా ప్రభు నువ్వే నన్ను కాపాడాలా. అన్ని దేవుళ్ళని మొక్కున్నాను, ముగ్గురు దేవుళ్ళని మొక్కున్నాను, మీరే నన్ను దగ్గరుండి కాపాడాలా. ఎందుకంటే వెళ్ళే దారి అంతా అంత రిస్కీగా ఉంది, అంత ఈజీగా ఏం లేదు, చాలా రిస్క్ ఉంది. అమ్మ బాబోయ్, చాలా రిస్క్ చేసి, చాలా డేర్లు చేసి వీడియోలు తీసి మీకు పెడుతున్నాను. ఇప్పుడు ఇందాక తీసిన ఫుటేజ్ కూడా మామూలు కష్టం కాదు. మొత్తం పోలీసులు అన్నీ ఉన్నారు, తాలిబాన్లు ఉన్నారు. మీరు చూసినారు కదా, ఫుటేజ్ తీయడం అంత ఈజీ ఏం కాదు. చాలా కష్టపడి ఫుటేజ్లు తీస్తున్నా. హోప్ మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ దొరుకుతుందని చెప్పి కోరుకుంటున్నాను. చలో మర్చిపోయి మన జర్నీని అయితే కొనసాగిద్దాం. కొంచెం భయంగా ఉంది నాకు ఈ జర్నీ ముందుకు వెళ్ళడానికి, చాలా భయంగా ఉంది నిజం చెప్పాలంటే. ఎంతోమంది ఆఫ్ఘనిస్తాన్ బ్లాగులను అయితే చూసిండొచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ అందాలని ఒంటరి ప్రయాణికుడు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించగలుగుతాడు. చూసినారా, అది మామ అసలు నిజమైన అందం అంటే. అసలు చూడండి, మైండ్ బ్లోయింగ్. అసలు నా వల్ల నమ్మశక్యం కావట్లేదు. అబ్బో ఏమన్నా ఉందా లేకు, అట్నుంచి లేక్ వెళ్తా ఉంటే అసలు ఆ ఇల్లులు, ఆ కట్టడాలు, ఆ లేకు, ఆ వ్యూ, ఇది కదరా జీవితం. ఏం బ్యూటిఫుల్గా ఉంది, ఏమన్నా అందమా. అసలు అందానికి మారుపేరని చెప్పాలి ఆఫ్ఘనిస్తాను.
మామూలుగా లేదు. ఆ కొండలు చూడండి, అక్కడ ఎర్ర కొండలు ఉంది, దాని పక్కన ఇంకా నునుపు కొండలు ఉన్నాయి. అమ్మో దాని కింద లేకులు, ఆ ఇల్లులు, బా ఏమందం రా, ఏమందం. అప్పా నా జీవితంలో ఇంత బ్యూటిఫుల్ అందాన్ని అయితే నేను చూస్తానని చెప్పి నా కళ్ళు కూడా అనుకోలేదు. నాకైతే మతిపోయింది అందాన్ని చూడడానికి. మామూలుగా లేదు అసలు. ఇక్కడే కొంచెంసేపు ఇక్కడే ఉండిపోద్దామా అన్నంత ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. ఏమందం తెలిసిన, మామూలుగా లేదు, భలే ఉంది అసలుకి. చూడండి ఎంత బాగుందో, బాబా నెక్స్ట్ లెవెల్. నాకైతే మిడిమాలంగా నచ్చేసింది ఇది. మీకు ఎలా అనిపించిందో ఏంటో మర్చిపోకుండా కింద కమెంట్ చేసి చెప్పండి. ఎంత బాగుంది చూడండి. నాకైతే ఈ చోటు వదిలి అస్సలు వెళ్ళబోద్ది అవ్వట్లేదు, కానీ వెళ్ళాలా. ఏమన్నా నేనైతే నా కల్లో కూడా ఊహించలేదు ఇంత అందాన్ని చూస్తానని చెప్పేసి. ఆఫ్ఘనిస్తాన్లో ఉంది అది కూడా ఇంత అందం, మామూలుగా లేదు, నిజంగానే అదిరిపోయింది. చూసుకోండి, నేనైతే ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ. ఈ అందాన్ని చూడడానికి మామూలు అందంగా లేదు, సూపర్ హ్యాపీ. బ్యూటిఫుల్ ఉంది. చేపలు ఎలా అమ్ముతున్నారు చూడండి. ఒక కట్టు అయితే కట్టేసి ఆ కట్టుకి చేపలు అయితే ఎలాడి తీసినారు. ఎలాడి తీసేసి కూర్చొని అమ్ముతున్నారు అనమాట చేపలు. చూడండి చేపలు ఎలా ఉన్నాయో. చాలా పెద్ద చేపలే, చాలా పెద్దవేం కాదు, కొంచెం మీడియం రేంజ్ చేపలు అయితే ఇలా అమ్ముతున్నారు. నాకు చూడంగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాళ్ళకి కట్లు పెట్టేసి దానికి మళ్ళీ కవర్లు పెట్టేసి చేపలు మొత్తం కూర్చేసినారనమాట. ఇదంతా ఒక సెట్, ఇదొక సెట్, అదొక సెట్, మొత్తం సెట్లుగా దారాలు గడ్డి పెట్టినారు చూసినారా. అట్లా ఇది రెండు అనమాట, ఒకటి కాదు రెండు. ఇదొక దారం, ఈ రెండు ఒక సెట్, ఇదొక సెట్, అట్లా సెట్లుగా అమ్ముతున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు. హైవేలో వెళ్తూ ఉంటే చూడండి ఎన్ని వింతలు కనిపిస్తుంది. ఒక ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఒక్క జర్నీలో ఇన్ని వింతలు కనిపిస్తుంది. నేనైతే చాలా షాక్ అయినా, చాలా ఎంజాయ్ చేస్తాను ఈ రైడ్ని చెప్పాలంటే. హలో, ఇండియా. మాషాల్లా. Who you going? Who you going? We just looking here. Good. Thank you. Good. ఈరయ్యా ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఈకుండా. బాయ్. మన భయ్య అయితే చూడండి చెరుకు గడ్డలు అయితే కొనుక్కున్నాడు. చెరుకు గడ్డలు తినేదానికి సరదా. సరే उर्दू थोड़ा देंगे, थोड़ा तो कुछ समझ पसंद नहीं, समझ नहीं. ఇది మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫుల్ చెక్కింగ్లు అనమాట. ఇది ఏరియా మొత్తం ఫుల్ ఘోరంగా చెక్కింగ్లు జరుగుతున్నాయి మనకి. ఆ ఏరియాలోనే ఇక్కడ జనాలందరూ, పిల్లలందరూ వస్తున్నారు, అమ్ముతున్నారు. అవతల పక్క చూడండి చాలా మంది పిల్లలు అమ్ముకుంటున్నారు. మన కోసం అయితే భయ్య చెరుకు గడ్డలు కొన్నారు. తిని చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఆఫ్ఘనిస్తాన్ చెరుకు తిని చూద్దాం ఎలా ఉందో. గట్టిగా ఉంది. వద్దురా బుల్లోడా, కూర్చున్నాయి ధన్యవాద్. చాలా గట్టిగా ఉంది, పళ్ళు పోతున్నాయి తినడానికి. ఆఫ్ఘనిస్తాన్లో మనుషులు మెత్తక, వీళ్ళ చెరుకు చాలా గట్టిగా ఉంది. కానీ నా పళ్ళు మొత్తం పొడుస్తుంది. అక్కడ చూడండి తాలిబాన్లు అందరూ కూర్చొని చెక్ చేసి పర్మిట్ తీసుకొని తర్వాత అయితే పంపిస్తారనమాట. చెక్కింగ్లు మామూలుగా లేవు, ఘోరమైన చెక్కింగ్లు అయితే ఉన్నాయి. ఈ అణువున చెక్కింగ్లు. నెక్స్ట్ మన కారే. మనమైతే ఇక్కడ టోల్ కట్టాలన్నమాట. టోల్ కడుతున్నాం మనం. సలా టోల్ కడుతున్నాం అనమాట. మన భయ్య అయితే టోల్ కడుతున్నారు చూడండి. ఉస్కెళ్ళి ధన్యవాద్. టోల్ తీసుకున్నాం అనమాట. మనమైతే లోపలికి ఎంటర్ అయ్యేదానికి టోల్లో వీళ్ళ భాషలో ఏదో రాసినారు టికెట్. కార్లకి వెళ్ళేదానికి టోల్ అనమాట. సో టోల్ తీసుకొని వెళ్తున్నాం. అవతల పక్క చూడండి కూర్చొని పెద్ద గండులు పెట్టుకొని ఉన్నారు. చాలా పెద్ద గండులు, మిషన్ గండులా ఉన్నాయి. పెద్ద గండులు పెట్టుకుని ఉన్నారమ్మా. మామూలుగా లేదు అయ్యా. దడబుట్టేస్తూ ఉంది, ఒక పక్క దడబుట్టేస్తుంది, ఒక పక్క భయం వేస్తూ ఉంది. మామూలుగా లేదు. టోల్ అయితే తీసుకున్నాం. ఇంక వెళ్ళిపోదాం పదండి. మరి మామూలుగా ఉండదు, ఒంటరి ఇక్కడ వెళ్ళిపోవాలి. ఇంకా ఈ సిటీ పేరు అయితే సురభి అంట. సురభి అన్న సిటీ దగ్గర, సిటీయో పల్లో, ఇక్కడైతే మేమైతే టోల్ తీసుకున్నాము. మొత్తం ఫుడ్ షాప్స్, చాలా వరకు ఫుడ్ షాప్స్ అయితే ఉన్నాయి. ఈ పక్క ఫుడ్ షాప్స్ ఉన్నాయి, ఈ పక్క ఫుడ్ షాప్స్ ఉన్నాయి. రెండు పక్కల మొత్తం తినేదానికి చాయ్, చిన్న బడ్డీ కొట్లు చాలా వరకు ఉన్నాయి తినేదానికి. వెళ్ళే దారంతా చూడండి తాలిబాన్లు వెళ్తున్నారు. అమ్మ చాలా భయంగా జరుగుతూ ఉంది నాకైతే ఈ జర్నీ మొత్తం.
మొత్తం భగవంతుడు నా ఎంటుండి నన్ను కాపాడతాడని చెప్పి కోరుకుంటున్నాను. మరొక యాక్సిడెంట్ అనమాట. వెళ్ళే దారిలో కార్లు మొత్తం చూడండి నుజ్జు అయిపోయింది. నడి రోడ్లు, అది కూడా నడి రోడ్లు నుజ్జు అయిపోయింది. అవతల పక్క నుంచి పోలీసు ఆయన మనల్ని చూస్తున్నాడు, తొందరగా వెళ్ళిపోవాలా. బాబా ఠీకే, ధన్యవాద్. చూసినారు కదా, చెక్కింగ్లు మామూలుగా లేవు. పాస్పోర్ట్ గట్రా మొత్తం బయటికి తీసి చెక్ చేసినారనమాట. ఇంతసేపు మామూలు కష్టంగా లేదు. చెప్పినా కదా, ఆఫ్ఘనిస్తాన్లో ట్రావెల్ అంత ఈజీ ఏం కాదు. ఒంటరి ప్రయాణుడు కాబట్టి అట్లా సాగిపోతూ ఉంది. మిగతా వాళ్ళకైతే మొత్తం దూలు తీరిపోతుంది, రాట్లు గిడ్డి పడుతుంది. చాలా కష్టం నిజం చెప్ప, చాలా కష్టం. ఆఫ్ఘన్ పోస్ట్కి ఇంకా అక్షరాల 4 కిలోమీటర్లు అయితే ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. చూడండి, ఇక్కడ మన సైడ్ లాగా ఆటోలు కూడా వెళ్తున్నాయి తెలుసా. సేమ్ ఇండియన్ రకాల ఆటోలు అయితే వెళ్తున్నాయి. మా బండి అయితే మళ్ళీ చెడిపోయింది. మళ్ళీ భయ్య అయితే రిపేర్ చేస్తున్నారు. చూసుకోండి ఏమైందో ఏమో తెలియదు కానీ బండి ఫుల్ ఖరాబ్ అయిపోతూ ఉంది. వచ్చే దారంతా యాక్సిడెంట్లు. అయ్యో ఏంటో ఏం అర్థం కావట్లేదు. నాకైతే మొత్తం తికమకగా ఉంది. మళ్ళీ భయ పాపం తయారు చేస్తున్నాడు బండిని రెడీ చేస్తున్నాడు. అది ఆగిపోతుంది, రెడీ చేస్తున్నారు. మొత్తం ఇలానే నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. మేము రావాల్సిన డెస్టినేషన్ దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. బార్డర్ దగ్గరికి వచ్చేసినాము. మీరు చూసుకోవచ్చు. మీకు ఇందాక చూపించినా కదా వాటర్ ఫాల్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. అదే అక్షరాల పాకిస్తాన్ నుంచి వస్తుందంట ఆ నీళ్ళు. ఇందాకే భయ్య దగ్గర కనుక్కున్న నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందంటే పాకిస్తాన్ దగ్గర నుంచి వస్తుంది మాకు ఆ నీళ్ళు అంటున్నారు. చూడండి, అదంతా ఇంకా అట్లే పోతుంది. దాని అట్లే ఫాలో అవుతా వస్తేనే సరిపోతుంది. బ్యూటిఫుల్ ఉంది అసలు. మొత్తం కొండలు. జాయింగే రెడీ అయిపోయిందంట బండి. చలో వెళ్దాం పదండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇంకో 20 కిలోమీటర్లు ఉంది. అనంగా బండి అయితే ఆగిపోయింది, పూర్తిగా ఆగిపోయింది. నాకైతే ఒక పక్క భయం అయిపోయింది. ఏంట్రా బండి అయిపోయింది, ఇప్పుడు వీటి నుంచి మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళాలా అని చెప్పేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా ఇలా చేసి ఎలానో బండిని అయితే స్టార్ట్ చేసి మళ్ళీ మేమైతే వెళ్తున్నాం. వెళ్ళే దారంతా చూస్తున్నాం. మొత్తం అగ్రికల్చర్ అనమాట. చాలా పంట పొలాలు ఉన్నాయి. చాలా వరకు మొత్తం ఫార్మింగ్ చాలా ఫుల్ చేస్తున్నారు. మొత్తం ల్యాండ్ లాక్డ్ కంట్రీ కదా ఇది. ఫార్మింగ్ వెళ్ళే దారంతా ఫుల్ ఫార్మింగ్ కనపడుతుంది. చూడండి రోడ్ అంతా చూడండి, చెట్లు అన్నీ మీకు ఈ ప్లేసుల్లో చెట్లు గట్రా అన్నీ కనిపిస్తుంది. వెళ్ళే కొద్దికి మొత్తం పల్లెలే, ఫుల్ పల్లెలు ఉన్నాయి. అందరూ ఫార్మింగ్ చేసే బతుకుతున్నారు ఈ పల్లెల్లో మొత్తం. మీకు ఇక్కడ సూన్ పల్లె బ్లాక్ కూడా ఒకటి పెడతాను. కానీ బాగుంది. వెళ్ళే దారంతా మంచిగా వ్యవసాయం చేస్తున్నారు. తాలిబాన్ల అడ్డాలు ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి కదా. పైన చూడండి ఎలా ఉందో. యుద్ధాలు మొత్తం సెటప్ చేసి పెట్టిండారు. దాక్కొని దాడి చేస్తారు కదా మిలిటరీ. అట్లా మారుతో మొత్తం చేసి పెట్టిండారనమాట. వెళ్ళే దారంతా అలానే ఉన్నాయి. వెళ్ళే దారంతా ఉన్నాయి. మొత్తం సెటప్లు, గట్టిగా సెటప్లు చేసి పెట్టిండారు. కొండల పైన కానీ ఇలా రాళ్ళ మీద కానీ అన్ని చోట్ల సెటప్లు చేసి పెట్టిండారు. దాడులు చేసేదానికి మొత్తం సెటప్లు బాగా బలంగా చేసి పెట్టినారు ఆర్మీ వాళ్ళు. అంటే వీళ్ళ ప్రకారం తాలిబాన్లు బాగా బలంగా సెటప్లు చేసి పెట్టినారు. అబ్బో, నేను ఊహించుకోలేదు. ఏ రేంజ్ సెటప్లు ఉన్నాయి తెలిసిన. భారీ ఉన్నాయి. మన సినిమాలు కూడా తక్కువే. మీరు సినిమాలు చూసేది కూడా తక్కువే, చాలా తక్కువ. దానికి మించి సెటప్లు ఉన్నాయి ఇక్కడ. సెటప్లు, చెక్కింగ్లు అబ్బా, 1-2 మామూలుగా లేదు. ఘోరంగా ఉన్నాయి పోయే కొద్దికి. అయ్యో ఎన్ని చూస్తున్నా తెలిసిన నా కళ్ళతో, అసలు చెప్పలేను. అన్ని చూస్తున్నా నా కళ్ళతో. ఇప్పుడే జలాలాబాద్ దాటుకునేసి బార్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. జలాలాబాద్ పెద్ద సిటీ అన్నమాట. కాబూల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద సిటీ ఏమరంటే జలాలాబాద్. దాన్ని దాటుకునేసి బార్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫుల్ మంచు పడుతుంది చూడండి, ఫుల్ మంచు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో ఏంటో. మా బండి అయితే ఎంతసేపటికి ఆగిపోతూనే ఉంది. ఇప్పటికి వెళ్ళిపోయింది అలా. బండి పెద్ద సమస్య ఇవ్వడంతో అసలు వెళ్ళడం చాలా కష్టమైపోతుంది, చాలా లేట్ అయిపోతుంది వెళ్ళడానికి. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బండి, ది స్టూపిడ్ బండి. ఎంతసేపటికి ఆగిపోతుంది ఈ బండి అయితే. అందుకని చెప్పేసి వెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది. కానీ జలాలాబాద్ దాటుకునేసి యువతల పక్కకైతే బార్డర్ సైడ్కి వెళ్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ అయితే ఉంది. 70 కిలోమీటర్స్ తర్వాత డైరెక్ట్ బార్డర్ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం ఈసారి. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకో చెక్కింగ్లు. పెద్ద గన్నులు పెట్టుకొని ఎలా ఉన్నారు చూడండి. మళ్ళీ ఇంకో చెక్కింగ్లతోనే విసుగు వచ్చేసేటట్టు ఉన్నాయి. డైరెక్ట్గా ఈసారి అయితే డైరెక్ట్గా బ్యాగే ఓపెన్ చేసి లోపల ఏముంది ఏం కదా అని చెప్పి మొత్తం చెక్ చేస్తున్నారు. మళ్ళీ
లాస్ట్కి నా పర్మిట్ మొత్తం చూపించిన తర్వాత ఓకే ఇల్లు అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి అంటే నేను ఇండియా నుంచి అంటే మళ్ళీ నువ్వేసి మళ్ళీ పంపిస్తున్నారు. చెక్ ఇన్లతోనే విసుగొచ్చేసేలాగుంది అయ్యా. చెక్ ఇన్లో ఒక పక్క ఈ కారు ఎంతసేపు ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది చూడండి కారు. మళ్ళీ ఈ కారు ఆగిపోతూ ఉంది. అసలు ఏం చేయాలో ఏంటో రోజంతా చాలా ఇదైపోతుంది. నా కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయినాయి నా కళ్ళు. అలా చూడండి భయ్య బయటికి వెళ్ళి కారు సరి చేసేందుకు వెళ్తున్నారు. ఏం జరుగుతుందో నా జీవితంలో ఏం జరుగుతుంది. చాలా సేపు ప్రయాణం తర్వాత మనం బార్డర్ దగ్గరికి అయితే చేరుకున్నాము. కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంది బార్డర్కి. నేనైతే మామూలు ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, పర్మిషన్ ఇస్తారో లేదో అక్కడ తీయడానికి, అదొక పక్క టెన్షన్ ఉంది. కానీ పాకిస్తాన్ బార్డర్కి వచ్చినాను, అది ఇంకా పెద్ద ట్విస్ట్. మామూలుగా అనుకోలేదు, నేను ఎక్కడ ఒంటరి ప్రయాణికుడు ఏంటి పాకిస్తాన్ బార్డర్కి రావడం ఏంటి. అసలు మా మతి పోతా ఉంది నాకు. అసలు తలుచుకుంటేనే నాకు బుర్ర పాడైపోతా ఉంది. అసలు మామూలు ట్విస్టులు కదా నా జీవితంలో, మొత్తం ట్విస్టులు. మొత్తానికి వచ్చేసిన. హోప్ఫుల్లీ దేవుడి దయ వల్ల బార్డర్ దగ్గర నాకు ఒక 2 నిమిషాలన్నా పర్మిషన్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. పర్మిషన్ ఇస్తే మీకు బార్డర్ని మామూలుగా చూపిను, నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను పాకిస్తాన్ బార్డర్ని అయితే. హోప్ఫుల్లీ నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుకోండి. పర్మిషన్ ఇస్తే మాత్రం ర్యాంపులు ఎక్కిచ్చేస్తాను. ఫుల్లీ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను నేను. అమ్మా పాకిస్తాన్ బార్డర్కి వచ్చేసినాడు అయ్యా. అయ్యో భారతీయుని అనబడే నేను పాకిస్తాన్ బార్డర్కి అయితే వచ్చినాను. నమ్ముతారా? అసలు ఏమన్నా నమ్మసక్యంగా ఉందా? అమ్మ బాబోయ్. ఫైనల్గా మనమైతే బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మనకి ఇంతవరకే పర్మిషన్ ఇచ్చినారనమాట. దీని గురించి మనం లోపలికి అయితే వెళ్ళాము. మీరు ఆ చివరాకర చూడొచ్చు, గేట్ అయితే కనిపిస్తుంది కదా, ఆ గేటే బార్డర్ అనమాట. మీరు ఆ లాస్ట్లో చూడొచ్చు, ఆ లాస్ట్లో ఉంది. మనకి ఇక్కడ ఇంతవరకే, ఇంత లోపలికి వెళ్ళినాము, జనాల్ని కలిసినాము, మంచిగా ఫోటోలు తీసుకున్నాము, అంతా బాగుంది. దీనికి మించి అయితే లోపలికి పంపారనమాట. నేనైతే చాలా ఆనందం. లోపల షూట్ చేయలేము కానీ వెళ్ళి చూసేసి జనాల్ని కలిసేసి మాట్లాడి వచ్చినాను. గంట సేపు అందరితో మాట్లాడి అందరిని ఒప్పించి నా గురించి చెప్పి అమ్మ బాబోయ్ చాలా కష్టమైపోయింది. కానీ చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం దుమ్ములేసిపోయింది బార్డర్ దగ్గర. అసలు ఈ 1 నిమిషం కూడా ఎంత కష్టపడి అసలు మొత్తం నరాలు దిగిపోయేంత ఇదైపోయింది, ప్యాంట్లు తడిసిపోయింది నాకు. అంత కష్టపడి అయితే తీసినాను. మొత్తానికి ఫైనలీ మనమైతే బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీకు ఇంతవరకే చూపించగలుగుతా, దీని మించి అయితే నేను చూపించలేను. సో హోప్ మీకు అర్థమైందని చెప్పి ఉంటాయి. ఇప్పుడే జనాలు ఫుల్గా ఫామ్ అయిపోతున్నారు నా చుట్టూరు జనాలు అయితే అప్పటికే ఫుల్గా నిండిపోతున్నారు. ఇంకెక్కువసేపు ఉంటే ఎక్కువ మంది నిండిపోయినారు అనుకోండి, ఇంకా చాలా సమస్యలు అయిపోతాయి, చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది నేను. అందుకని చెప్పేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని అయితే ఎండ్ చేస్తాను. బయటపోయి మిగతా విషయాలన్నీ మేము ఆడుకుందాం పదండి. చూడండి ఎంతమంది నిండిపోయినారు, ఫుల్గా నిండిపోయినారు. బాయ్. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, వీళ్ళందరూ తాలిబాన్లు అనమాట. చాలా మంచిగా అయితే మాట్లాడినారు అండ్ బార్డర్ గేట్ దగ్గర తీసుకెళ్లి చూపించినారు. అక్కడైతే వీడియోలు అయితే నేను షూట్ చేయలేను, కానీ నేనైతే పర్సనల్గా వెళ్ళి అయితే చూసుకొని వచ్చినాను అనమాట. మనకి కాశ్మీర్తో ఎలా ఇష్యూ ఉందో వీళ్ళకి బార్డర్ దగ్గర ఇష్యూ ఉందన్నమాట. గుండెలో దడపొట్టేస్తుంది నాకు. బార్డర్ దగ్గర ఫుడ్ ఎలా ఉందో ట్రై చేద్దాం. పాకిస్తాన్ కరెన్సీ కన్నా మన కరెన్సీ చాలా విలువైంది అనమాట. తాలిబాన్లతో అయితే ఫోటోలు అయితే తీసుకునేసి వచ్చినాను. పెట్టి కస పొడొస్తున్నారు. లోపల ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాడికి తగిలి వాడు చచ్చిపోతాడు, రక్తం వస్తుంది. మా దేశంలో మీరేం చేస్తున్నారని చెప్పి 30 లక్షల మందిని కొట్టి తరిమైనారు. మన శత్రు దేశం నుంచి ఉన్న భయ్య దొంగనాయాలనే ఉన్నాడు. మరి ఏమైనా చేస్తాడో ఏమో ఏం తెలియట్లేదు నాకైతే. ఇండియన్ స్టైల్లో నా కోసం స్పెషల్గా చేసి ఎత్తుకొచ్చారు. అభిమానం చూడండి అలా ఉంది. లేమరంటే డబ్బులు అని చెప్పేసి నా చుట్టూరు ఎదురవుతున్నారు అప్పటి నుంచి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ పీపుల్ అనమాట. వీళ్ళు ఏ రోజు యుద్ధాన్ని కోరుకోలేదు. పాకిస్తాన్ వాళ్ళ వల్ల వీళ్ళు ప్రతిరోజు సమస్యలు ఇబ్బందుల్లో కావాల్సి వస్తూ ఉంది.